తెలిసిపోద్ది. విజయ్ గారు, యాక్చువల్గా ఈ బ్యానర్లో ఎస్విసి బ్యానర్లో మీరు ఒకసారి ఆడిషన్స్కి వెళ్ళి మీకు క్యారెక్టర్ కూడా ఇవన్నీ సంఘటనలు ఇయ్యలే నాకు రోల్ ఆడిషన్లోకి వెళ్తే రాజు గారు. రమేష్ దీని గురించి నేను చెప్పాలి, నాకు తెలియదు. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే కేరింతకి ఆడిషన్ జరుగుతున్నాయి. అక్కడ మా ఆఫీస్ కేరింత కోసం సపరేట్ పెడితే అక్కడ ఆడిషన్ జరుగుతున్నాయి. విజయ్ కూడా వచ్చి ఆడిషన్స్ ఇచ్చి వెళ్ళారంట. నేను ఉండేదాన్ని నాకు వస్తా డైరెక్టర్ వచ్చి ఇది ఇది అనంట, ఇది ఏది కనెక్ట్ అవ్వట్లా. దాంట్లో ఓవర్లాప్ అయిపోయింది. ఎప్పుడో పెళ్లి చూపుల తర్వాత ఎప్పుడో అప్పుడు తెలిసింది నాకు, సార్ నేను మీ ఆఫీస్కి వచ్చి ఆడిషన్స్ ఇచ్చాను. అవునా విజయ్ అని అన్నాను, అంతే. నేను అప్పుడు హర్ట్ అయినా, నన్ను ఆడిషన్లో సెలెక్ట్ అవ్వకపోతే హర్ట్ అయ్యాను. నీ అమ్మ వీళ్ళందరికీ చూపిస్తారా, రోజు చూపిస్తారా అని. ఇప్పుడు రాజుగారితో ఈ April 5th ఒక బిగ్ హిట్ ఇస్తే మా అందరికి అదో శాంతి, అదో సైకిల్. సో అందుకే ఇది ఒకటి ఏంటంటే హర్ట్ అయినా అంటున్నాడు. హర్ట్ అయినప్పుడే ఆ ఛాలెంజ్ పెరిగి కసి పెరుగుద్ది. సో అలా నా లైఫ్లో నేను చూసింది బన్నీ ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. నాకు ఆర్య అప్పుడు ఈజ్ షేర్, ఇప్పుడు అలా విజయ్ షేర్ చేస్తున్నాడు. హర్ట్ అవుతూనే మనలో ఫైర్ పెరిగితే ఎలా కొట్టాలంటే నువ్వు కొట్టుకుంటూ ఇక్కడ వరకు వచ్చావు, ఇంకా కొట్టాలా. విజయ్ గారు సార్, బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ ఏంటంటే మీరు ఆడిషన్లో రిజెక్ట్ చేసిన రాజు గారిని లైన్లో నుంచోబెట్టి ఫస్ట్ అడ్వాన్స్ తీసుకున్నారు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. అడ్వాన్స్ తీసుకున్నారు అంతే కదా, ఫస్ట్ టైం రాజు గారి దగ్గర నుంచే అడ్వాన్స్ తీసుకున్నారంటే దట్ ఈస్ ద బిగ్ అచీవ్మెంట్. విజయ్ నాకు డౌట్ వస్తుంది, అందుకే అడ్వాన్స్ తీసుకున్నామని ఈగో సాటిస్ఫై అవ్వడానికి. బట్ ఏంటంటే నైస్గా డబుల్ టైట్ అని చెప్పి నైస్గా ప్యాకేజ్ చేశారు. బట్ స్టిల్ మీగో కూడా లేదు. అంటే దీనికి నేను ఇంకోటి అంటే విజయ్తో నేను తన మొదటి సినిమాలు చూసా, పెళ్లి చూపులు కానీ, అర్జున్ రెడ్డి కానీ, గీతా గోవిందం కానీ. గీతా గోవిందంలో ఈవెంట్కి అరవింద్ గారు నన్ను గెస్ట్గా పిలిస్తే అక్కడ ఉన్న రెస్పాన్స్ చూసి ఆ రోజు నేను అనౌన్స్ చేశాను. సో అంటే తన గ్రో అవుతున్న విధానం చూసి వాట్ ఏ రెస్పాన్స్, ఇంత రెస్పాన్స్ మూడు సినిమాల్లో అక్కడికి తెచ్చుకున్నాడంటే చాలా గ్రేట్ అనిపించింది. నేను అప్పటి నుంచే విజయ్కి చెప్తున్నా, సో కేరింతది నువ్వు మైండ్లోకి వెళ్ళి తీసే, ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు. బట్ మనం సినిమా చేస్తే మట్టుకు బెస్ట్ సినిమా ఎలా తీసుకెళ్దామనేది ట్రై చేద్దామని లాస్ట్ 4 years వెయిట్ చేశాను. నేనేదో టక్మన్ విజయ్ చేద్దామంటే కూడా చేసే మూడ్లో నేను లేను. చేస్తే కరెక్ట్ సినిమా చేసి రిజల్ట్ వచ్చే సినిమా ఎలా చేయాలి. ఓకే విజయ్ గారు, నిన్న మీరు ఒక ఇంటర్వ్యూలో ఐ హర్డ్ యూ సేయింగ్ ఫ్యామిలీ స్టార్ అనేది గీత గోవిందం ఆన్ స్టెరాయిడ్స్ ఉంటుంది అని చెప్తున్నారు మీరు. గీత గోవిందం అనేది ఏంటంటే మేజర్ కాంట్రిబ్యూషన్ ఆల్బమ్. అసలు లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఒక ఆల్బమ్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అని ఆలోచిస్తే ప్రాబ్లీ అలవైకుంఠపురం ఒకటే కనిపిస్తుంది. మేబీ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఆల్బమ్ మేబీ ఇయర్స్ అయ్యాక కూడా ఇట్ ఈస్ స్టిల్ రిలవెంట్ అండ్ రింగింగ్. సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ని ఈ సినిమాకి కూడా కంటిన్యూ చేశారు. సాంగ్స్ బాగున్నాయి, బట్ గీత గోవిందం అంత ఇంకా జనరేట్ అవ్వలేదు పీపుల్లో. సో ఆ ఆల్బమ్ అంత జనరేట్ అవ్వక ముందే గీత గోవిందం ఆన్ స్టెరాయిడ్స్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగింది అనుకుంటున్నారా? ఇప్పుడు నేను దీన్ని గీత గోవిందం నెక్స్ట్ లెవెల్ అన్నా, గీత గోవిందం ఆన్ స్టెరాయిడ్స్ అన్నా అంటే ఇది గీతా గోవిందం కంటే సక్సెస్ఫుల్ అవుతుందనో, దీని ఆల్బమ్ దానికంటే బెటర్ ఉంటుందనో, ఎక్కువ నంబర్లు వస్తాయనో కాదు. గీతా గోవిందం ఆన్ స్టెరాయిడ్స్ అంటే ఆ క్యారెక్టరైజేషను, ఆ స్టోరీ టెల్లింగ్, ఆ టెక్నికల్ ఫినెస్ ఏముందో, గీతా గోవిందం ఇస్ లైక్ అ స్టోరీ ఆఫ్ అ బాయ్, దిస్ ఈజ్ మోర్ ఆఫ్ అ మ్యాన్. గీతా గోవిందం అప్పటికి విజయ్ దేవరకొండ, పరశురామ్ ఎవరున్నారో, ఫ్యామిలీ స్టార్కి విజయ్ దేవరకొండ, పరశురామ్ ఎవరున్నారో వాళ్ళ క్రాఫ్ట్స్లో చాలా బెటర్గా ఎక్స్పీరియన్స్తోని, మెచ్యూరిటీతోని చాలా ముందుకొచ్చాము. ప్రతి సీన్ మీరు కంటెంట్ చూసినప్పుడు ఐ థింక్ దిస్ క్వశ్చన్ అగైన్ వీ కెన్ కమ్ బ్యాక్ పోస్ట్ రిలీజ్. వెన్ యూ సీ ద ఎంటైర్ ఫిలిం, హౌ ఇట్స్ ప్యాక్డ్, హౌ ఇట్ ఇస్ పర్ఫార్మ్డ్, రైటింగ్ పరంగా అన్ని క్రాఫ్ట్స్లో ఇట్స్ అ ఫార్ సుపీరియర్ ఫిలిం, ఎక్స్ట్రీమ్లీ ఎంటర్టైనింగ్ ఫిలిం. So you'll feel the adrenaline make తెలుస్తుంది on April 5th.
అండ్ మ్యూజిక్ గురించి నేను మీకు మీరే అంటున్నారు గీతా గోవిందం తర్వాత అలా వైకుంఠపురంలో అంటే ఎన్ని సినిమాలు వచ్చాయి ఆ 2 సినిమాల్లో ఏది అనుకుంటే జరగదండి. ఆ జర్నీలో కొన్ని ఒక్కసారి అలా సెట్ అవుతాయి. సెట్ అయినప్పుడు అవి అద్భుతాలు జరుగుతాయి. కానీ సినిమాకి ఇప్పుడు ఈ సినిమాకి రేపు మీరు సినిమా చూసేటప్పుడు ప్రతి పాట స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. సో ప్రతి దాంట్లో మాంటేజెస్గా కానీ స్టోరీ టెల్లింగ్లో కానీ మీకు సినిమాని ముందుకు తీసుకెళ్తుంది పాట. ఏదో ఇక్కడ సాంగ్ రావాలి కాబట్టి సాంగ్ రాదు. సో మీరు రేపు సినిమాలో ప్రతి సాంగ్ స్టోరీ టెల్లింగ్లో ఉంటుంది. రేపు మీరు మ్యూజికల్గా మూవీ చూసేటప్పుడు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు.